ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థనలో దేవుడు కృప చూపించాడు. ఈ సమయం పాటల కొరకిన సమయం. కోయిరు వారు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన మరొక దినము ఆయన సన్నిధిలో కూడి మనందరం కూడా మనకు రక్షణ ఇచ్చిన దేవాదేవునికి, మనకి జీవాన్ని ఇచ్చిన దేవునికి, మన కోసం ప్రాణాన్ని అర్పించిన దేవునికి, మన కోసం రక్తాన్ని దారబోసిన ఆ దేవాదేవునికి స్తుతి నైవేద్యం చెల్లిస్తూ హల్లెలూయా యేసు రాజా నీకే స్తుతి వందనం అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మాతో కూడా మీ స్వరాలను కలుపుతూ దేవుని మహింపరుచుగా కోరుచున్నాం. అందరూ చప్పలు కొడుతారు. హల్లెలూయా యేసు రాజా నీకే స్తుతి వందనం. హల్లెలూయా యేసు రాజా నీకే స్తుతి వందనం. నీకే స్తుతి వందనం, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. హల్లెలూయా యేసు రాజా నీకే స్తుతి వందనం. నా స్తుతికి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతికి పాత్రుడా, నా ఆరాధనకు యోగ్యుడా, నా ప్రార్థనలు ఆలకించువాడా నీకే స్తుతి వందనం. నా ప్రార్థనలు ఆలకించువాడా నీకే స్తుతి వందనం. నీకే స్తుతి వందనం, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. హల్లెలూయా యేసు రాజా నీకే స్తుతి వందనం. నాకు రక్షణ ఇచ్చిన దేవా, నాకై ప్రాణము పెట్టిన దేవా, నాకు రక్షణ ఇచ్చిన దేవా, నాకై ప్రాణము పెట్టిన దేవా, నాకై తిరిగి లేచిన ప్రభువా, నాకై తిరిగి లేచిన ప్రభువా, నీకే స్తుతి వందనం.
వందనం, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. హల్లెలూయా యేసు రాజా, నీకే స్తుతి వందనం. హల్లెలూయా యేసు రాజా, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం, నీకే స్తుతి 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 స్తుతి, నీకే స్తుతి వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూడా మనందరం కూడా యేసయ్యా నిన్ను చూడాలని ఆశయ్య, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశయ్య అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. ప్రైజ్. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ.
అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అందుడనేనైతిని, అంధకారములో అందుడనేనైతిని. నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నిన్ను చూసే నేత్రములు నాకు సగుమము నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన కృపను బట్టి మనందరం కూడా సజీవులుగా ఉండి ఆయన సన్నిధానంలో బ్రతికిన ఉన్నామంటే ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ దినములు గడిచిన సంవత్సరాల దొర్లిన ఆయన చూపించిన ప్రేమ ఎన్నడూ మారనది, ఎడబాయినది. అటువంటి ప్రేమామయుడిని నీ కృపను తలచచ్చు నేను మహింపరచు, నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు బ్రతికిదను నా జీవితాంతమని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుంది. నీ కృపను తలచుచు నేను మహిమపరచుచు, నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు. నీ కృపను తలచుచు నేను
మహిమపరచుచు నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు బ్రతికిదను నా జీవితాంతము నీ సేవ చేయుటయే నాకు భాగ్యము బ్రతికిదెను నా జీవితాంతము నీ సేవ చేయుటయు నాకు భాగ్యము కృపా నీ కృపా నా బ్రతుకు మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా స్థితిని మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా బ్రతుకు మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా స్థితిని మార్చింది నీ కృపా నీ కృపను తలచుచు మహిమపరచుచు నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు దినములు గడిచిన సంవత్సరాలు దొర్లిన నా ఎడని ప్రేమ మారలేదుగా విడువని కృపతో మహిమ వస్త్రముతో జీవము గల సంగములను నిలిపితివా దినములు గడచిన సంవత్సరాలు దొర్లిన నా ఎడల నీ ప్రేమ మారలేదుగా విడువని కృపతో మహిమ వస్త్రముతో జీవము గల సంగములో నిలిపితివా నడిపించినావయా దరి చేరినావయా ఏ కీడు రాకుండా నన్నింతకాలము నడిపించినావయా దరి చేరినావయా ఏ కీడు రాకుండా నన్నింతకాలము కృపా నీ కృపా నా బ్రతుకు మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా స్థితిని మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా బ్రతుకు మార్చింది నీ కృపా కృపా నీ కృపా నా స్థితిని మార్చింది నీ కృపా నీ కృపను తలచుచు నిన్ను మహిమపరచుచు నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు నీ కృపను తలచుచు నిన్ను మహిమపరచుచు నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు వాక్యపు వెలుగువై బ్రతుకుల దీపమై చీకటి చెర నుండి తప్పించినవయ్యా మార్గము జీవము సత్యము నీవై పరిశుద్ధాత్మతో నన్ను నింపినావయ్యా బలపరిచినావయ్యా దయపరిచినావయ్యా
ఆత్మాభిషేకంతో నన్నింతకాలము బలపరిచినావయ్యా, ధైర్యపరిచినావయ్యా. ఆత్మాభిషేకంతో నన్నింతకాలము కృపా, నీ కృపా నా బ్రతుకు మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా స్థితిని మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా బ్రతుకు మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా స్థితిని మార్చింది, నీ కృపా. నీ కృపను తలచుచు నిన్ను మహిమపరచుచు, నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు. నీ కృపను తలచుచు మహిమపరచుచు, నీ సన్నిధిలో నిత్యము నిన్ను కీర్తించుచు. బ్రతికిదను నా జీవితాంతము నీ సేవ చేయుటై నాకు భాగ్యము. బ్రతికిదను నా జీవితాంతము నీ సేవ చేయుటై నాకు భాగ్యము. కృపా, నీ కృపా నా బ్రతుకు మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా స్థితిని మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా బ్రతుకు మార్చింది, నీ కృపా కృపా, నీ కృపా నా స్థితిని మార్చింది, నీ కృపా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. అటువంటి దేవదేవుని గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. అందరూ కలిసి, అందరికి వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు ఎత్తుతూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా అందరూ గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసును చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసును చూడు. అందరూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చిన సంద్రము చీచి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చీచి ఆరిన నేలను చేసి, నీళ్లను గోడగా నిలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్,
దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసును చూడు. తన వారి పక్షము నిలిచి యుద్ధములు చేసిన వాడు, తన వారి పక్షము నిలిచి యుద్ధములు చేసిన వాడు. దుష్టాగ్ని బాణములు జగనరిపిన దేవుని చూడు. దుష్టాగ్ని బాణములు జగనరిపిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవునికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాటలు పాడి వినిపించిన కోయరు వారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే నుండి 45వ కీర్తన 10వ వచనం నుండి 17 వచనములు మన మధ్యలో ఉంటున్న సాబమూర్తి గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిన మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 10 నుంచి 17 వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమ ఏర్పరచబడ్డ కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10 నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొనవచ్చును. జనుల్లో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములో ఉండు రాజు కుమార్తె కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకున్న రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుస్తున్నది. ఆమెను వెంబడించు. ఆమె సెలికెత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుస్తున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి యందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు. దేవుడు ఈ వాక్యం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం పంచుకోవడానికి, మీరు ఎవరైనా సాక్ష్యం పంచుకోవడానికి ఉన్నారండి? దయచేసి కూర్చుందాం. సాక్ష్యాల కొరకైన సమయం. మొదటిగా షారోన్ గారు, రెండవదిగా మార్తమ్మ గారు, మూడవదిగా సావిత్రి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా సిద్ధంగా ఉండి దయచేసి అందరు కూర్చోవలసింది మనమే. ఒకరి తర్వాత ఒకరు సిద్ధంగా ఉండండి. దేవుడికి వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడిన సంఘస్థులు అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం గడిచిన వారంలోనే నేను చెప్పాలి కానీ చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గడిచిన వారం అంతా కూడా నాకు ఒంట్లో బాగాలేదు. నా చేతిలో అసలు ఆ గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపిక లేదనమాట. చాలా నొప్పి వస్తుంది, రెండు చేతులు కూడాను. ఈ చెయ్యి మొత్తం లాగేస్తుంది. అయితే అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు, మళ్ళీ ఇంకో ఆమె కూడా ప్రార్థన చేశారు, కానీ నాకు తగ్గలేదు. ఏటి తగ్గలేదు అనేసి నేను అలాగున్నాను. అంటే విశ్వాసం నాలో లేదేమో, అందుకు తగ్గలేదు. తర్వాత ఏమో నేను ఏంటంటే లావణ్య వాళ్ళ ఇంట్లో ప్రార్థన కానీ వెళ్ళాను. అసలు ఆ రోజు నాకు అస్సలు ఓపిక లేదు, నడ్డానికి కూడా ఓపిక లేదు, చాలా బలహీనతగా ఉన్నాను. కానీ అమ్మగారు ఫోన్ చేశారు, ప్రార్థనకి రా పిల్లల్ని పట్టుకొని అనేసి. అంటే నా వల్ల నా పిల్లలు కూడా ఎందుకు మిస్ అవ్వాలి, అలాగని వెళ్తాను అనేసి ఆ రోజు ఎందుకో దేవుడు నాకు తీసుకెళ్ళినట్టుకున్నాడు, నన్ను స్వస్థపరచడానికి అనుకుంటున్నాను. అయితే వెళ్ళాను, పిల్లల్ని పట్టుకొని వెళ్ళినప్పుడు అమ్మగారు మంచి వాక్యం చెప్పారు అనమాట. ఆ రోజు ఎలాంటి వాక్యం అంటే, నా జీవితంలో నేను అనుభవించిన వాక్యం చెప్పారు ఆ రోజు. దేవదూతలు దిగి రావడం అన్నది నేనైతే అమ్మగారు నేను 2 సార్లు చూశాను. అది నా యవన కాలంలో నేను 2 సార్లు చూశాను దేవదూతలు దిగి రావడం. అయితే ఆ వాక్యం నాకు చాలా అంటే బాధ కలిగించింది. మరి ఇంత దేవుడు నాకు ఇంత దర్శనలు ఇచ్చేవాడు, ఇంత చూసేదాన్ని కదా, మరి ఎందుకు నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను అనేసి చాలా బాధపడుతూనే అలా కూర్చొని ఉన్నాను. వాకింగ్ చెప్తున్నారు, నా హృదయంలో నాకు ఒక పేరపని వస్తుందన్నమాట. ఎందుకు నువ్వు సాక్ష్యం చెప్పట్లేదు, నువ్వు అన్నీ చూపించాను కదా, నువ్వు ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు అని పేరపని వస్తుంది. అయితే పోయిన వారం చెప్దాం అనుకున్నాను కానీ నాకు భయం వేసింది. అయితే మంగళవారం చెప్దాం అనుకున్నాను. మంగళవారం ఏమో నేను చిన్న ఫంక్షన్ మీద అనేసి ఊరు వెళ్ళిపోయాను. అయితే ఈరోజు ఎలాగైనా చెప్పాలనేసి నేను వచ్చాను. అయితే 2 సార్లు చూశాను. మళ్ళీ ఏంటంటే నా జీవితంలో మళ్ళీ దేవుడితో నేను ముఖాముఖిగా కలిసి కూర్చోవడం, మాట్లాడడం ఇవన్నీ కూడా నా జీవితంలో ఎన్నో చూశాను అనమాట. దేవుడు స్వరం వినడం, దేవుడి దర్శనం చూడడం చాలా చూశాను. ఇప్పుడైతే నేను చూడట్లేదు, సన్నిధిలో నేను చెప్తున్నాను. నేను అబద్ధం అయితే ఆడట్లేదు, కానీ ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నా జీవితంలో నేను మోకరించినప్పుడు అలా దేవుడు నా ముందునే ఉండేవారు. అయితే ఇప్పుడైతే మాత్రం నేను చూడలేకపోతున్నాను, దేవుడు మాటలు వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. మరి ఎందు నిమిత్తం చూడట్లేదో నాకైతే తెలియదు, కానీ నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు అయితే చాలా బలహీనతగా ఉన్నప్పుడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నాకు తగ్గలేదు, కానీ చిన్నయ్య గారు చాలా భారంగా నాకు ప్రార్థన చేశారు. ఆ రోజు నాకు నించోడానికి కూడా ఓపిక లేదు. అయితే ఇలా నించొని అయ్యగారి దగ్గర వస్తున్నప్పుడు ఇప్పుడు నేను పడిపోతున్నాను అనమాట, అంత బలహీనతగా ఉన్నాను. అయితే నాకు ఎప్పుడు అలాంటి బలహీనత రాలేదు. ఏటి ఇంత బలహీనత ఎప్పుడు రాలేదు కదా నీకు, ఎలాగొచ్చిందయ్యా అనేసి చిన్నయ్య గారు అమ్మగారు కూడా అడిగారు. అయితే ఎప్పుడు రాలేదమ్మా, ఇదే ఫస్ట్ టైం వచ్చింది, ఎందుకు ఇలాగొచ్చిందో నాకైతే తెలియదు, కానీ ప్రార్థన చేయండి అనేసి చిన్నయ్య గారి దగ్గర వెళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే నాకు ఇలా ప్రార్థన చేయగానే నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఎంతగానో స్వస్థత ఇచ్చినందుకు దేవుడికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడికి ఏమి ఇచ్చిన మా రుణం తీర్చుకోలేమన్నమాట. ఎందుకంటే మా జీవితంలో ఎన్నో అనుభవిస్తాము, ఎన్నో దేవుడు ఇస్తాడు, అది మేము పొందుకొని కూడా మేము మర్చిపోయి ఉంటామేమో. అందుకే మాకు కొన్ని అంటే పరీక్షలు దేవుడు పెడుతుంటాడు, ఎందుకంటే తన వైపు తిప్పడానికి అనేసి పెడుతుంటాడు. కానీ తను మా మీద కోపంతోనో లేకపోతే దేశంతోనో తిప్పుడు, మా మీద ఏదో బాధ కలిగి అంటే తన వైపు తిప్పడానికి మాత్రమే కొన్ని సమస్యలు వస్తుంటుంది. ఆ సమస్యలు మేము జయించుకోవడానికి మాత్రమే. అయితే మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్
నా భర్త ప్రమోషన్ కోసమని మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యగారు అయితే పలికారు, మొన్న శుక్రవారం పలికారు. మేమైతే నమ్ముతున్నాం ఇస్తారనేసి. అయితే అది మా జీవితంలో రూఢిపరచాలి. మేము మళ్ళా సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. నాకు ఇచ్చిన 3 బిడ్డలు నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేసిన చిన్న అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యగారు అమ్మగారు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పోటీగా వస్తున్నారు. రండి, త్వరగా రండి. ఇక్కడ ముందు ఒక చైర్ ఉంది, ఇక్కడ కూర్చొని రెడీగా ఉండొచ్చు. ఇక్కడ కుర్చీ ఉంది, ఇక్కడికి వచ్చాను. అక్కడ కూర్చుంటే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? దేవునికి స్తోత్రం. అమ్మగారికి, అయ్యగారికి, అలాగే చెన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడుకున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చౌదరి సత్యనారాయణ కాలనీకి 20 సంవత్సరాలు అయింది నేను వెళ్ళి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అనుభవిస్తున్నాను శ్రమలు. అనేక సార్లు నా మీదకి దండెత్తి రావడమే. ప్రార్థన పెట్టుకుంటామంటే దండెత్తి వచ్చేవారు, ప్రార్థన పెట్టనిచ్చేవారు కాదు. అయినా మొండిగా నేను ప్రార్థన పెట్టించుకునేదాన్ని. అక్కడ ఎవరు ఏం చేసినా నాకేం పర్వాలేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నమ్మకంతో ప్రార్థనలు పెట్టించేదాన్ని. కానీ నా ఇల్లు స్థలము 50,000కి ఇచ్చిమన్నారు, నన్ను వెళ్ళిపోమన్నారు ఇంటి నుండి. కానీ 50,000కి ఇచ్చిస్తే నేనెక్కడికి వెళ్ళిపోతాను? అసలు ఎందుకు ఇవ్వాలి? నేను మొట్టమొదటి ఇక్కడే ఉన్నాను కదా, నేనెందుకు ఇవ్వాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగితే, ఏం చేస్తావో మాకు తెలియదు, నువ్వు ఎవరికి ఇచ్చేస్తాను అన్నావట. ఇచ్చాను అనేసి అడిగారు. నాకు అక్కడ పెద్దవాళ్ళే, ఇంకెవరు కూడా కాదు, అక్కడ నడిపించిన వాళ్ళే. అయితే ఎవరు చెప్పారో, ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని తీసుకురండి, జోడు తీసుకొడతానని చెప్పేసి ఇదే మాట అన్నాను నేను. ఆ మాట మనసులో పెట్టుకొని మేడే కార్మికుల రోజున ఇంటిలో, అంటే నాకు ఒంట్లో బాగలేదు, ఆ టైంలో ఇంటికి వచ్చి అక్కడ తోటకూర మొక్కలు నా ఇంటి దగ్గర ఉంటే అవి తీయమని చెప్పి నా కొడుకుని కొట్టించేశారు. నా కొడుకుని కొట్టి నానా హింసలు పెట్టారు మమ్మల్ని. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పడుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆ ఉన్న 5 అడుగుల స్థలం కూడాను నువ్వు కట్టడానికి వీల్లేదని చెప్పేసి అనేక సార్లు మా మీద దండెత్తున్నారు. అలాగే ఇప్పటికీ స్టేషన్లో ఎక్కాము, అయినా సరే వాళ్ళకి లంచాలు ఇచ్చి పక్కన పెడుతున్నారు, పక్క వాళ్ళకి ఉసుగలుపుతున్నారు. ఆ విధంగా మమ్మల్ని అక్కడ అనేక విధాలుగా టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు స్థలము పూర్తిగా నేను కట్టలేదు, ఏంటంటే స్లాబ్ వేసినంత వరకే, ప్లాస్టింగ్లు కూడా చేయలేదు. నిన్న ఇప్పటికీ 1 వారం రోజులు అవుతుంది. మా అమ్మ తాలూకుల కోర్టు విషయంలో ఏంటంటే భూమి వేరే వాళ్ళు ఆక్రమించారు అక్కడ కూడాను, శ్యాంపాలెం విలేజ్లో. ఆ స్థలం కోసము ఏంటంటే సచివాలయంకి పిలిచారు, సంతకాలు చేద్దామని అన్నారు. లాయర్ గారు కూడా పిలిచారు, వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. పైకి కుక్కలు ఎక్కిపోయని చెప్పేసి వెళ్ళాను పైకి. ఆ కుక్కలు ఎక్కేసరికి అన్నీ అంటే కుక్కలు అట్టుండి వస్తున్నాయి. అక్కడ నుండి మెట్ల మీద నుండి పడిపోయాను. మెట్ల మీద పడిపోయిన ఇంచి ఉంటే ఆ మాత్రం బయటికి, అంటే బయటికి వెళ్ళిపోతానమాట. దేవుడు నాకు చాలా అనేక సార్లు నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు. దేవుడు నన్ను అక్కడ కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నాకు అనేక సార్లు దేవుడు అక్కడ పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు. ఎవరు ఎన్నెన్నా ఏ విధంగా సరే నన్ను హింసించినా దేవుడు నన్ను అక్కడ పట్టుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను నా చేతులను పట్టుకొని, ఎవరు ఏమన్నా సరే నువ్వేమీ నీకు అవ్వదు, నేను విడవను ఎడబాయనని చెప్పేసి నన్ను పట్టుకొని అక్కడ నడిపిస్తున్నాడు దేవుడు. ప్రతి సమస్య నుండి కూడా నన్ను ఎదుర్కోవడానికి దేవుడు నాకు బలము శక్తిని ఇస్తున్నాడు. మీ అందరూ చేసిన ప్రార్థనలు పెట్టి ఇంకా నేను బలం పొందుకుంటున్నాను. దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అయ్యగారు అమ్మగారి విషయంలో కూడాను, బెన్ని ఇమ్మానియల్ గారు మీరందరూ కూడాను ఆన్లైన్లో ప్రార్థనలు చేసిన మీరందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కోర్టులో ఉన్న ఆ స్థలంని ఏంటంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కోర్టులో కేసు వేస్తామంటున్నారు, డబ్బు లేదు నా దగ్గర. డబ్బు ఇస్తే కానీ కేసు వేయను అంటున్నారు. దేవుని కృప ఆయన చేతమే అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. నాకు అది ఆ పొలమును మాత్రము నాకు దేవుడు ఇప్పిస్తే ఇంకా లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను ఆయనకి. మీ అందరూ ఆ పొలం కోసం ప్రార్థన చేయండి. అలాగే మా అమ్మాయి అంటే మా అల్లుడికి తాగుడు ఎక్కువైపోయి లివర్ ప్రాబ్లం అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏంటంటే వాళ్ళ సన్నిధానంకి రారు, వాళ్ళు చెప్పినట్లు వినరు కూడాను, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే అబ్బాయి విషయం కూడా మీరు ప్రార్థన చేయండి. అబ్బాయి వైజాగ్లో ఏసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ ఏంటంటే అక్కడిక్కడ పనిచేసేదంటే ఒక్క దగ్గర పనిచేసుకోవడానికి ఒక జాబు ఆ బిడ్డకి దేవుడు ఇచ్చినట్లు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే నేను కూడా నా ఒంటరిలో చాలా బలహీనతగా ఉంది. ఇంకా తలలో నొప్పి కూడా ఇంకా తగ్గలేదు, తలకి తగిలింది, చేతులు తగిలాయి నొప్పులు కూడాను. కానీ ఒక్కరోజు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి మందు కూడా వేసుకోలేదు, మాత్ర కూడా వేసుకోలేదు. నేను ఇప్పటి వరకు ప్రేయర్ చేసుకొని ఆయిల్ రాసుకుంటాను అంతే. దేవుని కృప అంతే, అది ఇంకా నాలోనే ఏమీ లేదు. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఆ 5 అడుగుల స్థలం కూడా నాకే సొంతమైనట్లు మీరందరూ ప్రార్థన చేయండి. అది కట్టడానికి కూడా సహాయం చేసినట్లు మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే నేను ఎంత బలహీనతంగా ఉన్నానో ఈ బలము శక్తి ఆయిందే. యేసు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభా. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మార్తమ్మ గారు, అటు తర్వాత మేరీ గారా? ఓకే, మార్తమ్మ గారి తర్వాత మేరీ గారితో ఈ యొక్క సాక్ష్యాల సమయం ముగిస్తుంది. దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, కిందటి నెల 1వ తేదీన 27న నేను ఊరు బయలుదేరాలని రక్త పరీక్షకి వెళ్ళాను. వెళ్తే 550 ఉంది. డాక్టర్ గారు అన్నారు, ఇంత ఉంది కదమ్మా, నువ్వు వెలగ ఊరు ప్రయాణం పెట్టుకున్నావు అని అన్నారు. అప్పుడు రిజర్వేషన్ అయిపోయింది. అయితే నేను ఏం చేశానంటే అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. నేను కూడా ప్రార్థించుకున్నాను. చేసిన తర్వాత ఎలాగుంటే అలాగే ఉంటుంది, వచ్చి అమ్మ అక్కడ ఒక్కదాన్ని వెయిట్ చేస్తావు, మరి అంత షుగర్ ఉందంత అన్నమని పిల్ల ఫోన్ చేసింది. ఎలాగోలాగా టయానికి వెళ్ళిపోయి అక్కడ చేరిపోయాను. దేవుడు చక్కగా చేర్చాడు అక్కడికి. వెళ్ళి ఒక 15 రోజులు అయ్యింది. బీపీ విపరీతమయంగా పెరిగిపోయి ఇలాగ నిలబెడితే ఎటో ఒక్కసి పడిపోయేదన్ను, కూకోలేకపోయేదన్ను. పిల్ల వచ్చేమో జడిసిపోయింది. ఇదేంటి అక్కడుండి ఇక్కడ తీసుకొచ్చాను, ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది ఎలాగా అనేసి డాక్టర్ల కాడికి వెళ్తే, అమ్మ ఈ బీపీకి షుగర్కి మేము ఏం చేయలేము, కరోనా ఇండిషన్లు పడ్డాయి కదా, ఈ ఇండిషన్ల వల్ల మేము ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వలేము, నీకు కావాలంటే ఒంగోలు వెళ్ళిపో అన్నారు. నేనైతే అన్నాను, స్వాతి ఏమీ కాదు, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, బతికితే దేవుడి కొరకే బతుకుతాం, చనిపోతే దేవుడి కాడ ఉంటాం, దానికి ఎందుకమ్మా భయపడాలని అబ్బాయి పిల్లలకి ధైర్యం చెప్పి కుటుంబాల్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకొని, ఇంతలో అయ్యగారు వచ్చాము ఎప్పుడప్పుడు ఫోన్ చేసేవారు. అమ్మ ఎలాగొన్నావు, ఎలాగొంది నీ ఆరోగ్యం అంటే, అయ్యగారు అంటే ఇలాగుంది, నా గురుండి ప్రార్థన చేయండి అని అడిగేదన్నాం. ప్రార్థన చేశారు. అక్కడికి వాళ్ళ పాస్టర్ గారిని ఇంటికాడ పిలిపించి ప్రార్థన చేయించి ఒకరోజు ప్రార్థన పెట్టించింది. ఇంటికాడ పెట్టించిన తర్వాత ఆరోగ్యం బాగుంది. ఇవి నెల 15 రోజులు కూడా దేవుడు చక్కగా అల్లో ఉన్నానికి, అక్కడ శుభ్రంగా ఉన్నానికి సాయం చేశాడు. మళ్ళీ మీ మధ్యకి నాకు చక్కగా తీసుకొచ్చాడు. నాకు మరి ఇప్పుడు నిన్న నచ్చివారి నాడు మళ్ళీ తనిఖీకి వెళ్ళాను. వెళ్తే 370 ఉంది. అతను అంటాడు, నీ బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ ఎందుకు అవ్వట్లేదమ్మా అని అంటాడు. ఏమో నానైతే ఏం తినడం లేదండి, మరి ఎందుకు అవ్వడం లేదో నాకు తెలదు అనేసాను. అయితే ఈ దప్పకి మందులు ఓడమ్మా, ఈ మందుల వల్ల తగ్గకపోతే నీకు ఇన్సులిన్ పెట్టాలన్నారు. ఏదైనా దేవుడి చిత్తమే, అతని చిత్తంతో బతుకుతాను. ఏదైనా అతని చిత్తమేనైనా, తగ్గితే తగ్గని, తగ్గకపోతే ఫోన్ ఏటైపోయింది అనేసి మా పిల్ల అంటుంది, ఈజనగరం వెళ్ళిపోదామమ్మ, వైజాగ్ వెళ్దామమ్మ అని అంటుంది. ఎక్కడికి వెళ్ళి అవే మందులు, ఎక్కడైనా అదే డాక్టర్లు, అదానికి ఎందుకమ్మా ఎక్కడికి పరిగెట్టాలో, ప్రార్థన చేద్దామా, దేవుడే చూసుకుంటాడు అని నేను అనేసి, నేను ధైర్యంగా ఉండి దేవుడి మీద ఆధారపడి దేవుడికి అనుకొని దేవుడే అన్నీ చెయ్యాలని, నాకు ఊలు తోడలేడు. ఒక్క దేవుడు తెప్పించి నాకు ఊలు తోడలేరు. ఉన్న ఎంతవరకు ఉంటారు, ఒక సీటమే ఒక గంటే ఉంటారు. మరి ఒకళ్ళు రేపు పొద్దున ఏ ప్రేమ అయినా ఎంతవరకు చూపిస్తారు, కొంతవరకే చూపిస్తారు. దేవుడైతే కలకాలము భూమి మీద మనం బతికున్నంతటికి దేవుడు మనకు చూపిస్తాడు ఆ ప్రేమ పొందుకోవాలని నేను ఎంత ఆశించాను. దేవుడు నాకు ఎంతగా బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఎంత సుఖరైనా వాకింగ్ మానలేదు, నా పని నేను చేసుకోవడం మానలేదు.
నీరసం అనేది ఉంటే ఒక్క శాతమే ఉంటుంది, ఆ తర్వాత మామూలుగా చేసుకుంటాను. అంత కృప నాకు దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. అయ్యగారికి అమ్మగారికి కూడా నాకు ప్రార్థించినందుకు వందనాలు. మీ సంఘం అంతా నా గురించి ఎన్నోసార్లు నేను చెప్తే ప్రతి దానికి ప్రార్థిస్తున్నారు. మరొకసారి కోరుకుంటాను నా ఆరోగ్యం గురించి మీరందరూ ప్రార్థించమని కోరుకుంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చివరి సాక్ష్యం మేరీ శ్రీనివాస్ గారితో ముగిస్తున్నాం. తర్వాత మనము ఇంకెవరైనా ఉంటే వచ్చే వారం సిద్ధంగా ఉండవలసింది మనం చేస్తాం. దేవునికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు తన రెక్కల నీళ్ళలో కాచి భద్రపరిచిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ప్రియాంక ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు గొప్ప సహాయం చేశాడు. ఆ గాయాలు కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న 2 రోజులు వైజాగ్ వెళ్ళి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే నాకు అక్కడ లాస్ట్ వెడ్నెస్డే నా పుట్టినరోజు జరుపుకోవడానికి అల్లుడు గారు ఎంతగానో నా పుట్టినరోజు అక్కడ జరిగించాలనేసి కోరినప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని అందు ఆనందించడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అలాగే మా మనవరాల్ని తీసుకొని వస్తున్నప్పుడు ఫ్రైడే రోజు మేము సామాన్లు వేసుకొని గబగబా మనవరాలతో వస్తుండగా ఆటోలో వస్తుండగా బ్యాగులన్నీ వెనక్కి వేస్తారు. మా ఆయన గారు వెనక్కి వేస్తున్నప్పుడు ఒక బ్యాగు పడిపోయింది. డే అండ్ నైట్ కొద్ది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పడిపోయి మేము చూసుకోలేదు. మనవరాలు ఉన్న సంతోషంలో చూసుకోలేదు. అయితే దేవుని కృపను బట్టి ఒక ఆటో అతను వచ్చి చెప్పారంట, మీ బ్యాగ్ వెనక పడిపోయింది అనేసి. వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళి చూసేసరికి లేదు, ఎవరో తీసేసుకున్నారు. ఇంకా వెంటనే ప్రార్థన చేశాను, దేవా మమ్మల్ని క్షమించు, ఏంటి ఈ పరిస్థితి అని. సర్లే ఏదేమైనా దేవా ఎవరైతే బ్యాగ్ తీసారో వారిని దర్శించు ప్రభా అని మనసులో బాగా ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి ఆ బ్యాగులో మా ఆయన గారు ఐడి కార్డు పెట్టారు. అందులో ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ చూసి ఫోన్ చేసి చెప్పారన్నమాట, పలానా చోట బ్యాగ్ దొరికిందంటే బ్యాంకు తెచ్చి ఇచ్చేయండి అన్నప్పుడు తను ఎవరో తీసుకున్న అతను తెచ్చి ఇచ్చేసారనమాట. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నా జీవితంలో ఎన్నో మేలు చేశారు. నా అనారోగ్య పరిస్థితి కానీ, పిల్లల విషయంలో, మనవరాలు ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో మాకు మంచి కాపరిగా ఉండి నడిపించిన దేవునికి వందనాలు. ప్రార్థించిన అమ్మగారికి, అయ్యగారికి, బెన్ని పాస్టర్ గారికి అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా బాబు కూడా ఢిల్లీ వెళ్ళడానికి క్షేమంగా అక్కడ చేరుకొని ఉన్నాడు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బాబు కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా దేవుళ్ళ మేమందరం ఎదిగేలాగున ప్రార్థించండి. ప్రార్థించిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించండి. చక్కని సాక్ష్యాలు మనం అన్నాం. అందరూ లేచి ఏమన్నట్లయితే ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉన్నది. మన దేవుడు మనల్ని పిలిచిన వాడు, నమ్మదగిన దేవుడు, మన పట్ల కార్యాలు చేసే దేవుడు, మన ప్రేమ మన పైన చూపించి ఈ నేలను దిగిన దేవుడు, మన సేదను తీర్చి ఆయన జీవింపజేసిన మన ప్రభువుని 2 చేతుల ఆకాశం అయిపోయింది. దేవుని ఆరాధిద్దాం. నిన్ను ఆరాధించి, నిన్ను భజించి, నిన్ను పూజించి ఆరాధిస్తామయ్యా. నీకు వందనాలు. శౌర్యుడు అంటే స్పెషల్గా ఇన్వైట్ చేయాలా మీ అందరినీ? అందరు రావాలి, అందరు త్వరగా రండి. దేవుని ఆరాధిద్దాం. పిలచినాడు, నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు, నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు.
యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను. యేసు ఆరాధించెదను, 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 ఆరాధించెదను. యేసు ఆరాధించెదను, 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 ఆరాధించెదను. ఓ శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, త్వరగతి పాడదాం. ప్రియుడు నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఓ శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు. నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు, నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. ఓ నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు, నా సిల్వ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. చల్లాని దేవుడు నా చక్కని యేసుడు, చల్లాని దేవుడు నా చక్కని యేసుడు, చల్లాని దేవుడు నా చక్కని యేసుడు, చల్లాని దేవుడు నా చక్కని యేసుడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, దేవుడు మన పిలిచి నీవు నా సొత్తన దేవుడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి ఎడబాయనమ్మా. ఓ పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఓ తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు, ప్రేమ చూప నాకు నెల దిగినాడు. నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు, నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. ఓ తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు, తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు. ఓ నా సిల్వదిచ్చి నాకు జీవింపజేశాడు, నా సేదదిచ్చి నన్ను జీవింపజేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత కోటి కోటి స్తోత్రం. ఓ యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం, జీవనదాత భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను. సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను, సర్వము అర్పించి ఆరాధించెదను. యేసు ఆరాధించెదను, 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 ఆరాధించెదను.
స్వామి శరణం 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 యేసు స్వామి శరణం ఓ శరణం శరణం యేసు స్వామి శరణం 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 యేసు స్వామి శరణం 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 యేసు స్వామి శరణం ఓ ఆరాధించెదను 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 హల్లెలూయా సమస్త ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధులు పరిశుద్ధ నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుచున్నారు మన ప్రభువుకే చెల్లును గాక ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్తము వాక్యంలో ప్రవేశిస్తున్న మనమందరం ప్రభా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి దేవుని వేడుక. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. పాడదామా? నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. యేసయ్య నామస్మరణ. యేసయ్యా 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 యేసయ్యా. కన్నీలైనా కష్టాలేదైనా కడ వరకు చేర్చుమయ్యా. కన్నీలైనా కష్టాలెదురైనా కడ వరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. పాడదామా? కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడ వరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కలిమి వేరైనా నా వేదనలో నీ చాలితో నడిపించుమయ్యా. నా వేదనలో నీ చాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యములను నడిపించు. సంగమం తేలికని పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన నామస్మరణ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్వరాలు ఎత్తి పాడదామా?
వచ్చిన సమయాలలో నన్ను విడిచిపోబోకు తండ్రి. ఆదరణ నాకు కరువైన వేళ, దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా. యేసయ్యా 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 రెండు చేతులు ఆకాశం వైపెత్తి దేవుని ఆరాధిద్దాం. మన కాలు జారిన సమయాలలో మనం చేజాచి ఆయన నిలబెట్టు దేవుడు. సాతాను మనల్ని బంధించిన సమయాలలో మనల్ని చేరి విడిపించిన దేవుడు. ఆయన చేతితో నిన్ను నన్ను పట్టుకొని ఆయన సేవలో వాడుకుంటున్న దేవుడు. ప్రభువా, వాడుకుంటున్న దేవా, నిత్యము మమ్మల్ని నడిపించండి. వాక్యంలో ప్రవేశిస్తున్న మా అందరికీ నీ వాక్యంతో నింపండి. మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రం. రెండు చేతుల ఆకాశం దేవుడా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నన్ను చేరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపే. రెండు చేతుల ఆకాశం స్వరాలు యేసయ్యా 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 యేసయ్యా. నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు. నాతో మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ మందిరములో నీ సన్నిధిలో నీ ఆత్మతో నింపుతున్న దేవా నీకు స్తోత్రం. దినము వెంబడి దినం, సంవత్సరము వెంబడి సంవత్సరం నీ దయా కిరీటముగా దయచేస్తున్న దేవా నీకు స్తోత్రం. మేము కాలు జారి పడిపోతున్న సమయాలను నీ చేజాచి
కుమారుడా, నా కుమార్తె ఆహ్వానిస్తున్న దేవానికి స్తోత్రం. నీ చేతితో మమ్మల్ని పట్టుకుని నిలబెట్టిన దేవానికి స్తోత్రం. నీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న తండ్రి నీకు స్తోత్రం. నిత్యము నడిపించండి, నిత్యము బలపరచండి, నిత్యము ఆరోగ్యంతో సంఘమును నింపమని అడుగుతున్నాం. ఆర్థిక అభివృద్ధి కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. అనారోగ్య పరిస్థితులు నేటి ప్రభా తండ్రి, తుఫానులు వచ్చినప్పటికీ, అలలు వేగసినప్పటికీ, ఎండ తీవ్రత పెరిగినప్పటికీ నీవే నిత్యము నడిపించువాడు. నీ నామస్మరణ మా జీవితమునకు ఆదరణ, నెమ్మది, నిత్య జీవమును నడిపిస్తుంది. దేవుని ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా శబ్దం కొట్టి దేవుని మహిమపరచండి. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడలాగున మన చిన్నమ్మ గారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తుండగా అందరం ఇదిగోని ప్రభా మాతో మాట్లాడిన వాడు తండ్రి, మమ్మల్ని పిలుచుకున్నవాడు నీవే తండ్రి. ఇదిగోని ప్రభా మేము కాలు జారి వెళ్ళే తండ్రి, ఇదిగోని ప్రభా మమ్మల్ని చేయబట్టి లేపిన వాడు తండ్రి. మేము ఆపదలు ఉండి వెళ్ళే తండ్రి, ఇదిగోని ప్రభా మమ్మల్ని బలపరిచేవాడు తండ్రి, ఇదిగోని ప్రభా మమ్మల్ని ధైర్యపరిచేవాడు తండ్రి. ఇదిగోని ప్రభా మా ఆధారం నీవే తండ్రి, మా ఆశ్రయం నీవే ప్రభా. ఇదిగోని ప్రభా మీ సన్నిధిలో తండ్రి మేము నిత్యం ఉండు వారంగా తండ్రి, ఇదిగోని ప్రభా మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా తండ్రి, ఇదిగోని ప్రభా మమ్మల్ని నడిపించండి తండ్రి. మిమ్మల్ని మీ సన్నిధిలో తండ్రి మేము ఎల్లవేళలా ఆనందంతో తండ్రి, ఇదిగోని ప్రభా మాతో మాట్లాడి తండ్రి, మమ్మల్ని మీరు గణపరిచి మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ప్రభా ఇదిగోని ప్రభా ఎంతమంది అయితే తండ్రి ఇదిగోని ప్రభా వేదనతో వచ్చారో తండ్రి, బాధతో వచ్చారో తండ్రి, ఇదిగోని ప్రభా మేమైతే ఎరుగువారం కాదు తండ్రి, ప్రభా మా హృదయాలను ఎరిగిన వాడవు నీవే ప్రభా. ఇదిగోండి ప్రభా మమ్మల్ని మీరే కనపరిచింది, ఇదిగోని ప్రభా మమ్మల్ని స్వస్థపరిచిన తండ్రి, ఇదిగోని మమ్మల్ని దర్శించండి తండ్రి, మీరే మాకు తోడుగుని నడిపించండి ప్రభా. ఇదిగోని ప్రభా ప్రతి ఒక్కళ్ళు ఇదిగోని ప్రభా వాక్యం ద్వారా మీరు ఎదుగుని ప్రభా మాట్లాడి తండ్రి, వాళ్ళకి కావలసిన ఇదిగోని ప్రభా ఆత్మీయ ఆహారాన్ని మీరే దయచేస్తారని నమ్ముకొనొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తున్న ఈ సమయంలో సండే స్కూల్ విద్యార్థులందరూ చిల్డ్రన్ ఫెలోషిప్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరు, అదేవిధంగా యవనస్తులు అందరూ వేచి ఉండాలి. ఆరాధన అనంతరం యూత్ మీటింగ్ ఉంటుంది కనుక యవనస్తులు అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు, దయచేసి యవనస్తులు ఇద్దరు బయటికి వెళ్తున్నారు, త్వరగా లోపలికి రావాలి, ఎవరు బయట ఉండవద్దు. అందరూ సెటిల్ అవ్వండి. మీ ముందు చైర్ ఒకవేళ ఖాళీగా ఉంటే అది పూర్తి చేసి కూర్చోవలసింది మనం చేస్తున్నాం. ఈరోజే మొట్టమొదటిసారిగా సన్నిధికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం సహోదరిని. కూర్చోండి. ప్రతి వారము ఎవరో ఒకరు కొత్తగా వస్తున్నారు కనుక వారి డీటెయిల్స్ అంటే ఒకరు పరిచయం చేసుకోండి. చాలా సంతోషం, మీరు పరిచయం చేసుకుంటున్నారు. సో వాళ్ళని ఫాలోఅప్ చేసి ఒకవేళ వచ్చే వారం రాకపోతే మళ్ళీ వాళ్ళని ఆహ్వానించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాక్యం కొరకైన సమయం. వాక్యంలోనికి వెళ్ళకముందు కొన్ని పరిచర్య వాక్కులు మన దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారు తెలియజేస్తారు. ఈ సమయం మన ఆత్మీయ తండ్రికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం.
ప్రభు నామానికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేపకైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ నామం బట్టి నా చేతులు ఎత్తిదను. అందరూ చెప్పండి, నీ నామం బట్టి నా చేతులు ఎత్తిదను. అందరు చేతులతో వచ్చారా? ఓకే ఓకే. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించే కాలం, యెహోవా దొరుకు కాలమున వెదకుడి. ఆయన సేవకులని దేవుడు నడిపిస్తుండగా మరి వారిని వాడుకోవడం మంచిది. గత కరోనాలో చాలామంది పర్వతము లాంటి పరిస్థితులు గతించిపోయారు. ఇప్పుడు సీనియర్ దైవజనులు కరువయ్యారు. అలాగనే ప్రస్తుత దినాల్లోని క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తున్న రెవరెండ్ డాక్టర్ కే పాల్ గారిని మరి సమాజానికి పరిచయం చేసి మరి వారిని హైక్ చేసిన దాసుల్లో దైవజనుల్లో ఒకరు ఈ దినము మన మధ్యకి నడిపించబడ్డారు. అందరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారెవరంటే మన మధ్యకి వచ్చిన బిషప్ గోవింద్ సత్యశీల గారు ఫ్రమ్ చెన్నై. అందరు చప్పలు కొడుచు ఆహ్వానం తెలియజేద్దాం. వారు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో వారు జన్మించారు. వారు సాక్ష్యంతో పాటు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడానికి మన మధ్య ప్రియులు జగదీష్ గారు ఒకసారి లేచినపడతారా? వారు మనల్ని తోడుకుని వచ్చారు. వారికి కూడా చప్పలు కొడుచు ఆహ్వానం తెలియజేద్దాం. ఈ సమయాన్ని దైవజనులకు సమయాన్ని మనం అప్పగిద్దాం. కనుక ఈ సమయం మరొకసారి బిషప్ గోవింద్ సత్యశీల గారు దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పలు కొడుచు ఆహ్వానం తెలియజేద్దాం. ప్రార్థనాపూర్వకంగా దేవునికి వర్తమానం మనం విందాం. హల్లెలూయా. I thank God for the time that God brought me here to be with you. దేవుడు నన్ను మీ మధ్యలో ఇప్పుడు నడిపించిన బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీతో కలిసి దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యమును పంచుకున్నట్టుకు ప్రియమైన పాస్టర్ గారు ఇచ్చిన ఈ ఛాన్స్ని బట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించని. నా సౌండ్ అందరికీ వినపడుతున్నదా? నా తెలుగు అంత బాగుండదు. నేను ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో తర్జుమా చేసేదానికి టైం అయిపోతుంది, మెసేజ్ తక్కువ అయిపోతుంది, ట్రాన్స్లేషన్ టైం పోతుంది. అందుకని నా భాషను చూడగాకండి, నా భాషలో ఉన్న దేవుని వాక్యమును మాత్రం చూడండి. భాషలు తప్పు ఉండవచ్చు. నేను తెలుగు కాదు, యాక్చువల్లీ ఫ్రమ్ చెన్నై, తమిళ్. నేను సేవ స్టార్ట్ చేసింది కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు. అన్ని భాషలు కొద్ది కొద్ది మాట్లాడతాను, కానీ తప్పుగా మాట్లాడతాను. అందుకని భాషను తప్పుగా ఉంటుంది, క్షమించండి. కానీ దేవుని వాక్యముకు గమనం ఇవ్వండి. దేవుడు నాతో మాట్లాడాలా, నన్ను ఆశీర్వదించాలా అని ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ రెండు చేయిని పైకెత్తి దేవుడికి ఒక మంచి హల్లెలూయా సార్. హల్లెలూయా. దేవుని నమ్మకంగా వెతికే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడని వీళ్ళు ఎంతమంది నమ్ముతారు? ప్రైజ్. తనను హృదయపూర్వకంగా వెతికే వాళ్ళను దేవుడు సిగ్గుపడనీయడని ఎంతమంది నమ్ముతారు? సో ఇప్పుడు మనం ఉత్తమ హృదయముతో దేవుణ్ణి వెతికి వచ్చి ఉంటే తప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్న మాదిరి ఈరోజు ఉండదు, ఈరోజు మాదిరి రేపు ఉండదు. రేపు ఈరోజు కంటే బాగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన పరిశుద్ధ గ్రంథంలో
43వ అధ్యాయం 2 వాక్యం మాత్రం మనం చదువుతాం, కానీ ఒకటే చదువుతాం. ఆఖరి వచనం 43:34. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. And he took and sent messes unto them from before him, but Benjamin mess was 5 times so much as any of theirs, and they drank and were merry with him. Joseph. ఇంకొకసారి తెలుగు నిదాన చదువుతారు. నేను తెలుగు బైబిల్ చదవలేను, మరియు నాకు అర్థం కాలేకపోతే నేను తెలుగులో చెప్పలేను. అందుకని మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. అయ్యగారు కొద్ది ఫోన్ దగ్గర పెడితే నాకు రివర్స్ వస్తున్నది సౌండ్. కొద్ది దూరం పెట్టి మా చదువు, ఇంకో కొద్ది దగ్గర. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారి అందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా త్రాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చరిత్ర మీ అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. బైబిల్ను అర్థం చేసుకున్నట్టుకు మనకు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేక నేను మనకు కావాల్సిన సందేశమును చెప్పలేను, మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం అందరూ దేవుని ఆత్మ మీద ఆధారపడతాం. బైబిల్ అనేది భూలోకములనే చాలా కష్టమైన పుస్తకం. బైబిల్ ఎందుకు కష్టమైన పుస్తకం అంటే అది దైవజ్ఞానంతో రాయబడిన పుస్తకం. మనకు దైవజ్ఞానం లేదు, మనకు ఉండేది లౌకిక జ్ఞానం. దైవజ్ఞానమును ఎట్ట పొందుకుంటామంటే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినప్పుడు అంతే పొందుకుంటాం. లేకపోతే భూలోక జ్ఞానంతో దైవ జ్ఞానమును అర్థం చేసుకునేదానికి కాదు. అందుకని కంప్లీట్ డెడికేషన్ ఉండాలి దేవుని వాక్యమును అర్థం చేసుకునేదానికి. అందరూ చెప్పండి బైబిల్. తెలుగులో ఏమంటారు? బైబిలే అంటారా? పరిశుద్ధ గ్రంథం. అందరూ చెప్పండి పరిశుద్ధ గ్రంథం. సో పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకున్నట్టుకు కొద్ది సంగతులను నేను మొదట చెప్పి తర్వాత వాక్యముకు ముందుకు పోతాం. బైబిల్ 2 భాగంగా ఉండాలి కదా. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. కొత్త నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే ఏంటి? ఇజ్రాయెల్తో దేవుడు నడిపించిన సంగతులను రాయబడిన పుస్తకం ఉండాలి. కానీ మనం బైబిల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దానికి దేవుడు నాతో మాట్లాడిన కొద్ది సంగతులను మీతో మాట్లాడవాలని అనుకుంటున్నాను. పాత నిబంధన అంటే ఏమనగా 19 కార్యాలు ఉండాలి. అవన్నీ నేను మీకు చెప్పేది లేదు, మనకు జ్ఞాపకం కూడా ఉండదు. కానీ 3 సంగతులు చెప్తాను, కొద్ది జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ఏం చెప్పబోతున్నది అర్థం కాదు. అందుకని మొదటి నుండి ఒకరు మాత్రం బైబిల్ చదివే వాళ్ళు మాత్రం బైబిల్ చదివితే చాలు. మిగిలిన వాళ్ళందరూ బైబిల్ భద్రంగా బంద్ చేసి పెట్టుకోండి. మీకు డౌట్ ఉంటే చూసుకోండి. ఇంటిలో మీ బైబిల్ తీసుకొని పోయి ఇంటిలో చదువుకోండి బాగా. ఇక్కడ చదువుకొని మీరు వెతుక్కొని ఉండే లోపల మేము ముందు వెళ్ళిపోయి ఉంటాను. అందుకని జాగ్రత్తగా ఉండండి. పాత నిబంధన అంటే ఏంటి అంటే కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. చెప్పండి, ఏంటి పాత నిబంధన? కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. పాత నిబంధన అంటే ఏమనక కొత్త నిబంధన యొక్క ప్రవచనం. చెప్పండి, రెండోది ఏంటిది? ప్రవచనం. పాత నిబంధన అంటే ఏమనక కొత్త నిబంధన యొక్క ప్రకటన. చెప్పండి, పాత నిబంధన ఏమనక కొత్త నిబంధన యొక్క నీడ. చెప్పండి, ఇలా ఒకటి మాత్రం.
మూడోది ఏంటిది? సరే, ఇంకొకసారి అందరూ నన్ను గమనించండి. పాత నిబంధన అంటే ఏమనక కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. పరమ రహస్యం, రహస్యం అనేదానికి సీక్రెట్ అని సాధారణంగా మనం అంటాం, కానీ ఇంగ్లీష్లో ఇట్స్ ఎ మిస్టరీ అని ఉండాలి. మిస్టరీ అంటే దేవుని రహస్యం లేదా పరమ రహస్యం. పరమ రహస్యం అనేది మనిషి జ్ఞానంతో అర్థం చేసుకోలేని సంగతికి పేరు పరమ రహస్యం. అందుకని ఈ బైబిల్ చదివేటప్పుడు మీరు ఎంతో పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ ఉండారని చదివేదానికి పోతే ఒక పైసా కూడా అర్థం కాదు. మిమ్మల్ని తగ్గించుకొని నేలదాకా మిమ్మల్ని తగ్గించుకొని దేవుని ఆత్మ మీద ఆధారపడి దేవుని అడిగితే దేవుడు ఆ పరమ రహస్యమును మీకు ప్రకటిస్తాడు. ఇప్పుడు 3 కార్యం ఇంకొకసారి చెప్తాను. పాత నిబంధన అనక ఏమనక కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. చెప్పండి, పరమ రహస్యం చెప్పండి. పాత నిబంధన అనక ఏమనక కొత్త నిబంధన యొక్క పరమ రహస్యం. రెండోది, పాత నిబంధన అనక ఏమనక కొత్త నిబంధన యొక్క ప్రవచనం. అందరూ చెప్పండి, ప్రవచనం. ప్రవచనం చెప్పండి. రెండోది. మూడోది, పాత నిబంధన అనక ఏమనక కొత్త నిబంధన యొక్క నీడ. చెప్పండి, నీడ. 3. ఒకటి ఏంటి? పరమ రహస్యం. రెండోది ఏంటిది? ప్రవచనం. మూడోది ఏంటిది? నీడ. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు కొత్త నిబంధన అంటే ఏంటి? అది పరమ రహస్యం. పరమ రహస్యం ఒక ప్రకటన. కొత్త నిబంధన ఎంతమందికి అర్థమైంది? ఆడ రహస్యంగా ఉండేది, ఇక్కడ ప్రకటింపబడి ఉండేది. ఆ రహస్యమును ప్రకటింపబడి చేసేది ఎవరనక పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి ఒక హల్లెలూయా చెప్తా. సో పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేక నేను చెప్పలేను, మీరు వినలేరు, మీకు వింటే కూడా అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్పగా మనకు కావాలి. 2 చేయిని పైకెత్తి, పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయము, నీ మాటను అర్థం చేసుకున్నట్టు. ఓకే. ఇప్పుడు కొత్త నిబంధన అనక ఏమనక మొదటిది పరమ రహస్యం ఒక ప్రకటన. కొత్త నిబంధన అంటే ఏంటి? పరమ రహస్యం ఒక ప్రకటన. ఇప్పుడు కొత్త నిబంధన ఏమనక పాత నిబంధన ప్రవచనం నెరవేరే స్థలం. ఆడ ప్రవచనముగా ఉండదు, ఇక్కడ ఏమవుతుండదు? నెరవేరుతూ ఉండదు. కొత్త నిబంధన మూడోది అనక ఏమనక అది పాత నిబంధన నీడ, అది ఇది నిజం. అందరూ నాతో ఉన్నారా? నిజం ముందర ఉంటుందా, నీడ ముందర ఉంటుందా? ఇప్పుడు నేను నిలబడి నీడ ఆడపడింది, నీడ లైట్ ఉండాలి. ఇప్పుడు నేను ఉంటేనే నీడ వస్తుందా, నిజం ఉంటేనే నీడ వస్తుందా, నీడ ఉంటే నిజం వస్తుందా? నిజం ఉంటేనే నీడ వస్తుంది. ఇప్పుడు మొదట నిజం ఉండదా, నీడ ఉండదా? అది ఎట్ట? నీడ మొదట వస్తుంది, నిజం తర్వాత వస్తుంది. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ అంటే మీరు తప్పిపోయేదాన్ని కన్ఫ్యూషన్ కాదు, దీన్ని నువ్వు ఉల్టా చదివితేనే అర్థమవుతుంది. అన్నప్పుడు నీ బుద్ధి అంతా కింద పెట్టేసి ప్రభువా నీ జ్ఞానం ఇయ్యమంటేనే అర్థమవుతుంది. ముందురుది వెనకాల ఉండదు, వెనకాలది ముందురు ఉండదు. నీడ ఇప్పుడు అక్కడ పరమ రహస్యంగా ఉండింది. పాత నిబంధన అంతా ఎవరంటే ప్రతి అక్షరు, ప్రతి మాట, ప్రతి వర్డ్స్, ప్రతి పుస్తకము, ప్రతి సబ్జెక్టు, ప్రతి ఒక్కటి పాత నిబంధనలు చెప్పేదిని ఎవరిని గురించి అంటే రాబోయే పరమ రహస్యముగా ఉన్న యేసుక్రీస్తుని గురించి. అవునా కదా? వేరే ఏమీ లేదు. పాత నిబంధన అంతా మరి ఏమీ లేదు, అవన్నీ యేసుక్రీస్తుని గురించి చెప్పి ఉండాలి. ఒక అక్షరం చూసుకుంటే కూడా యేసుక్రీస్తుని చెప్తుంది, ఒక మాట తీసుకుంటే కూడా యేసుక్రీస్తునే చెప్తుంది, ఒక వాక్యం తీసుకుంటే కూడా యేసుక్రీస్తునే తెలియజేస్తుంది, ఒక బుక్కుని చదివితే కూడా అది కూడా యేసుక్రీస్తునే చెప్తుంది. పాత నిబంధన అంతా పరమ రహస్యముగా యేసు మరుగుగా ఉన్నాడు. ఎట్టున్నాడు చెప్పండి? పాత నిబంధనలో దేవుడు తెర మరుగుగా ఉన్నాడు. ఏమంటారు దానికి? తెర మరుగుగా ఉంటారు. అవునా? దేవాలయంలో మంజసమయ ఏమంటారు? మందసం. దేవాలయంలో మందసం ఎక్కడ ఉన్నది? తెర మరుగుగా, మహాపరిశుద్ధ స్థలంలో తెర మరుగుగా ఉన్నది. పాత నిబంధన ఏమనక తెర మరుగుగా ఉన్నది. ఆ తెర మరుగుగా ఉన్న మందసం దగ్గర బలిని ఇచ్చి రక్తమును చెల్లించి దేవుడి దగ్గర పాప పరిహారం తీసుకొని దేవుడి దగ్గర నుండి దేవుడు ఈలాగు సెలవిస్తున్నాడని సంవత్సరముకు ఒకసారి
యాజకుడు మహాపరిశుద్ధ స్థలంలో తెరను దాటుకొని అవకలపోతాడు. అవునా? అప్పుడు మాత్రమే అక్కడ సేవ చేసి దేవుడును చూసి దేవుడు చెప్పే మాటను విని అర్థం చేసుకొని బయట వచ్చేటప్పుడు దేవుడు ఈలాగు సెలవిస్తున్నాడు అని చెప్పినాడు. పాత నిబంధనలు కూడా అది మరుగా ఉండింది, అందరికీ ప్రకటింపబడలేదు, కొందరికే ప్రకటింపబడింది. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళకు ప్రకటింపబడింది. ఎవరు దేవుడు ఎన్నుకోలేదో వాళ్ళు కూడా దేవుని వాక్యమును వినవచ్చు, దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు, దేవుని మార్గమును అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎట్టంటే ఎవరు దేవుడి దగ్గర పోయి సందేశంను తీసుకొని వచ్చినారో వాళ్ళు నోటిలోండి మాటను విని దేవుడికి ఒక హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దాకా నా వెంబడి ఉండారా అంటే అర్థమవుతుండదా నా తెలుగు అని? నా తెలుగు ఓకేనా? లేకపోతే ఇంగ్లీష్కి పోతాం? వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం మనిషి జ్ఞానముకు మరుగుగై పెట్టినాడు. ఇప్పుడు ఈ యాకోబు, ఇప్పుడు మనం చదివిన భాగం యోసేపు సహోదరులు రెండోసారి యోసేపును కలుచుటకు వచ్చేటప్పుడు వాళ్ళకు విందు అంటారా, విందు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంతమంది యాకోబుకు పిల్లలు? ఎంతమంది? యాక్చువల్లీ 13 పిల్లలు. ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయిని విడిచిపెట్టకూడదు. పురుషులు మాత్రం 12. సో ఈ 12 మనుషులు 4 తల్లికి పుట్టినారు. అవునా? ఒక తల్లి కాదు, 4 తల్లికి పుట్టినారు. యోసేపు రేచెల్ అంటారా తెలుగులో? రాగేల్ అంటారా? రేచెలా రాగేల్? రాగేల్. రాగేలుకు యాకోబుతో శ్రేష్ఠ పుత్రుడుగా పుట్టినవాడు యోసేపు. తర్వాత పుట్టినవాడు బెంజమిన్. యాకోబు తన తండ్రి దగ్గర అబద్ధం చెప్పిండా లేదా? తర్వాత అక్కడనే వస్తా. మీరందరూ చెప్పిండని చెప్పినారు. దేవుని సంగతి రహస్యంగా ఉండాలి. మీరు బయట నుండి చూస్తే అది కనపడదు, లోపల పోయి చూస్తేనే కనపడుతుంది. దేవుడు తెరమరుగుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవడు చూడలేదు కదయ్యా. చూసేదాన్ని కూడా కాదు, చూస్తే మనుషుడు చచ్చిపోతాడు. ఎందుకంటే మోసే ఆ పర్వతంలో పోయినాడు, పైన ప్రమాణం ఇస్తాను పైకి రమ్మన్నాడు, పైన పోయినాడు. పైన పోయి ప్రమాణం అడిగేదానికి పోయే లోపల మోసేకు కొత్త ఆశ వచ్చింది. ఏం ఆశ అది? ప్రభా నిన్ను చూడవాలని. అవునా? చూస్తావు కానా నాయన, ఇప్పుడు నన్ను నువ్వు నేరుగా చూడలేవు, నేను వెళ్ళిపోతాను, నా వెనకాల ఉండి చూడమన్నాడు. ఆ రాళ్ళు దూరములుండి, బండ దూరములుండి చూడమన్నాడు. అప్పుడు చూసినాడు. ఇంగ్లీష్ బైబిల్లో యూ కెన్ సీ మీ ఈ రాప్టర్ అని ఉండదు. దానికి సరైన అర్థం ఏమనక, నేను ఇప్పుడు పోతున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను చూడలేవు, ఎందుకంటే నేను మహిమలో ఉండా, నువ్వు మనుషుడుగా ఉండవు. నువ్వు తెరలో ఉన్నావు, నేను తెర మరుగై ఉన్నాను. నువ్వు శరీరంలో ఉన్నావు, నేను ఆత్మవై ఉన్నాను. నేను దహించే అగ్గిగా ఉండా, నువ్వు దహించపడిపోయే మట్టి మామిసమై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నన్ను చూడలేవు, ఇప్పుడు నేను పోతున్నాను. ఈరాఫ్టర్ నేను మళ్ళా వస్తాను, వచ్చేటప్పుడు నీ మాదిరి ఉంటాను, అప్పుడు నువ్వు నన్ను చూస్తావు అని అర్థం. దాన్ని అందరూ ఫాలో చేస్తున్నారా? సరే, అప్పుడు అది గమనించండి. ఇప్పుడు మోసే దేవుణ్ణి చూసినాడా? ముఖం చూడలేదు, ముందు చూడలేదు. ఆయన దాటిపోయిన తర్వాత వెనకాల చూసినాడు.
వెనకాల ఆయన చూసిన దాని వెంటనే ఆయన ముఖము దేవుని ముఖం వల్ల ఏమైంది? ప్రకాశింపబడింది. అవునా? దేవుని మహిమ ఆయన మీద వచ్చేసింది. ఆయన ఇది తెలియక కింద పోయి తన ప్రజలతో మాట్లాడితే మనుషులు చూడలేకపోయినారు, పడిపోతున్నారు. అప్పుడు మోసేకి అర్థమైంది తనని ఎవరు చూడలేదని వస్త్రమును కప్పుకున్నాడు. తల మీద వస్త్రం వేసుకున్న తర్వాత మాట్లాడింది విన్నారు. ఇప్పుడు సభలో స్త్రీలు తల మీద ఉసుక ఏమంటారు, ముసుగు వేసుకుంటున్నారు. ఎందుకని ఏటేమా? స్త్రీలు వేసుకోవాలని బైబిల్ చెప్పింది, అంతే కదా. ఇక్కడ స్త్రీ అని చెప్పబడింది దేవుని సంఘం. స్త్రీ పురుషుడని డిఫరెన్స్ లేదు. అక్కడ స్త్రీ అని చెప్పింది దేవుని సంఘం. ఆయన తన భార్యను గురించి చెప్పినారు. భార్య తెరమరుగుగా ఉండాలి అన్నప్పుడు దేవుడు తెరమరుగుగా ఉన్నాడు. మీరు ముసుగు వేసుకునే దాని ఉద్దేశం ఏమనక, దేవుడు నాలో తెరమరుగుగా ఉన్నాడు. అది ఉన్నాడా లేదా నాకు తెలియదు, మీకే తెలియదు. మీలో ఉన్నాడా లేడా? ఉన్నారని నమ్మేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. లేకపోతే ఎద కొట్టుకొని ఏడ్చండి, దేవుడా నాలో రా అని చెప్పండి, వస్తారు. హల్లెలూయా. సో దేవుడు తెరమరుగుగా ఉన్నాడు. ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు కూడా మనలో ఈ శరీరం అనే తెరలో మరుగై ఉన్నాడని తెలియజేసేదానికి స్త్రీలు తల మీద ఏమన్నారయ్యా, ముసుగు వేసుకుంటున్నారు. హల్లెలూయా. సో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు స్త్రీలు తల మీద, అమ్మగారు తల మీద వేసుకొని ఉంటారు. దాన్ని చూసిన వెంటనే మనకేం జ్ఞాపకం రావాలా? దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందరు చెప్పండి, ఇక్కడ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆడ లాస్ట్లో ఉన్నాడు, తెర మరుగుగా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు అట్లే లేదు. ఎక్కడ 2-3 నా నామములో కూడి వస్తున్నారో వాళ్ళు మధ్యలో అక్కడ ఉంటానన్నాడు. ఇక్కడ లేదు. ఎక్కడ ఉన్నాడు? అందరికి మధ్యలో. ఇంతకుముందు యాజకుడు మాత్రం అక్కడ పోవచ్చు, ఇప్పుడు యాజకుడు మాత్రం కాదు, అందరూ పోవచ్చు. అందరూ దేవుని ప్రసన్నతలో, దేవుని ప్రసన్నములో, దేవుని మహిమలో ప్రవేశించుటకు సాధ్యం అనే పుస్తకం కొత్త నిబంధన. పాత నిబంధన అనక అందరూ కాదు, కొందరే ప్రవేశించేదానికి అవుతుంది అనేది పాత నిబంధన. ఇది 4. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాం జాగ్రత్తగా గమనించండి. ఈనాడు సంఘం ఎక్కడ ఉండాలి, ఎట్ట ఉండాలి, దేనికోసం ఉండాలి, దేని ఎదురు చూసుకొని ఉండాలి అనే సంగతిని నేను మీతో మాట్లాడబోతున్నా ఈ మాటలోండి. కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మోసే నేను పోయిన తర్వాత నన్ను చూస్తానన్నాడు. వెనకాల అక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ప్రసంగించే వాళ్ళైన మేమేం చెప్తామంటే దేవుడు వెనకాల చూసినాడు అని అంటాడు. వెనకాల కాదు. నవ్ ఐఎమ్ గోయింగ్, ఇయర్ ఆఫ్టర్ యూ విల్ సీ మీ. ఇయర్ ఆఫ్టర్ అంటే దీనికి తర్వాత నువ్వు నన్ను చూస్తావు అన్నాడు. ఇది చెప్పి సుమారు 2800 సంవత్సరాలు అయిపోయింది. మోసే చచ్చి కూడా పోయినాడు. దేవుని మాట సావలేదు. ఒక హల్లెలూయా చెప్పి ఉండాలా. మాట ఇచ్చిన దేవుడు సావలేదు, దేవుని మాట సావలేదు. మాట పొందుకున్న మనుషుడు చచ్చిపోయిండు. అవునా? మనమందరూ చచ్చిపోతాం, అవునా కాదా? పుట్టింతే ఎంత నిజమో చచ్చిపోయేది కూడా అంతే నిజం. పుట్టినవాడు ఎందుకు చచ్చిపోవాలంటే ఎవరీ బిగినింగ్ హ్యాస్ టు బి అన్ ఎండ్. ప్రతి ప్రారంభం కలిగిన ప్రతి ఒక్కటికి సమాప్తం ఉంటుంది. మనం పుట్టింది ప్రారంభం, చచ్చేది సమాప్తం. సమాప్తం ఉండేది దేవుని రాజ్యములో ప్రవేశించేదని కాదు. బైబిల్ ఏం చెప్పింది? రక్త మాంసం దేవుని రాజ్యమును స్వతంత్రించదు. రక్త మాంసం దేవుని రాజ్యమును స్వతంత్రం అంటే ఈ శరీరములో దేవుని రాజ్యములో ప్రవేశించలేము. దేవుని మహిమ దేహమును పొందుకుంటే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించేదానికి అవుతుంది. దేవుని సంఘం అంటే ఏమనక ఈ రక్త మాంస శరీరంలో ఉన్న మనలను
మహిమా శరీరముగా మార్పాటు చేసే ప్లేసు, స్థలముకు పేరే సంఘము. అందరూ చెప్పండి సంఘము. మీరు ఎక్కడ ఉన్నారు? ఎందుకున్నారు? మహిమ దేహం పొందుకున్నట్టు కోసం ఇక్కడ ఉండారు. దానికోసం మిమ్మల్ని సిద్ధపడుతున్నాడు. ఇది గ్యారేజ్ అంటారు. గ్యారేజ్ అంటారు. కార్ రిపేర్ అవుతే ఎక్కడ తీసుకుని పోతారు? ఇప్పుడు మనుషులు రిపేర్ అవుతే ఎక్కడ తీసుకొని రావాలా? చర్చికి రావాలి. ఇక్కడనే మనల్ని రిపేర్ చేసి సరిగా చేసే స్థలం. మీలో ఒకడు రోగిస్తుడు అయితే సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి ప్రార్థించమన్నాడు. రోగముకు కూడా మొదట ఎక్కడనే రావాలా? ఎక్కడ పోతాం? మీకే తెలుసు మీరు ఎక్కడ పోతారండి. సమస్తముకు ఆశీర్వాదమైన ఆశీర్వాదమైన స్థలముకు పేరు కొత్త నిబంధన. ఇక్కడ మీరు దేవుణ్ణి దర్శించవచ్చు, చూడవచ్చు, ఆయన మహిమలో నిండవచ్చు, ఆయన ప్రసన్నతలో ఉండవచ్చు, ఆయన ప్రసన్నతలో ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. అందుకే దేవుని సంఘం. అక్కడ మనం వచ్చి ఉండాం. ఈ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశంతో సంఘముకు రాకూడదు. వస్తే ఉపయోగం లేదు. ఈ ఉన్నతమైన స్థానముకు మార్పు కావాలా? నేను చెప్పిన మాట ఇచ్చిన దేవుడు సావలేదు, దేవుని మాట సావలేదు. మాట పొందుకున్న మోసే ఏమైండు? కొండకు పోయినాడు, అక్కడనే పోయినాడు. మనుషులు కూడా ఆయన శరీరమును భూస్థాపనం చేయలేదు, దేవదూతలే చేసినారు. కానీ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు దేవుని మాట తప్పగా నెరవేరుతుంది. గమనించవల్ల. అందరూ చెప్పండి, దేవుని మాట తప్పగా నెరవేరుస్తుంది. ఏమంటారు తెలుగులో? తప్పగా, ఇట్ విల్ ఫుల్ఫిల్. దేవుని మాట తప్పగా నెరవేరుతుంది. అది నిలబడదు. తన కాలంలో తన పనిన చేస్తారు. దానికి మనం కావాలా? మనం ఉంటేనే మన మూలముగా మిమ్మల్ని సమర్పణం చేసి దేవుని మాటకు సమర్పణ చేస్తే మీ మూలముగా దేవుని మాట నెరవేరుతుంది. హల్లెలూయా. అది అక్కడనే ఉండండి. ఇప్పుడు ఇక్కడ రండి. మళ్ళా మోసే రూపాంతర పర్వతమా, తెలుగులో రూపాంతర పర్వతం పైన వచ్చినాడా? తనతో 3 శిష్యులు మాత్రం పిలుచుకొని పోయిండు. 12 మంది శిష్యులు, కానీ 3 మాత్రం పిలుచుకొని పోయాడు. అందరూ అన్నిటిని నమ్మేవాళ్ళు లేరు. చెప్పండి. 12 శిష్యులను పిలుచుకొని పోవాలన్నా 3నే పిలుచుకొని పోవాలి? ఎందుకు 3నే పిలుచుకొని పోయినాడు? శిష్యులు 12 మనుషులు కదా, 12 మనుషులను పిలుచుకొని పోవాలన్నా లేదా? మరి ఎందుకు 3రే పిలుచుకొని పోయిండు? అందరూ చెప్పండి. అందరూ అన్నిటిని నమ్మటం లేదు. చెప్పండి గట్టిగా. చర్చికి వచ్చేటప్పుడు అందరూ అన్నిటిని నమ్మటం లేదు. అందుకని మనుషుల మాట చర్చిలో వినకూడదు. ఎవరి మాట మాత్రం వినాలా? అందరూ గట్టిగా చెప్పినారా? అక్క ఇట్ట చెప్పింది, అన్న ఇట్ట చెప్పాడని ముఖం ముడుచుకొని అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని పోకూడదు. చర్చికి వచ్చినారా? ఎవరి మాట మాత్రం వినవాలా? ఎందుకంటే 12 మనుషులు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తమ శిష్యులుగా అభిషేకించినాడు. వాళ్ళందరూ ఈ 3 చేసిన తట్టు మిగిలిన వాళ్ళు కూడా చేసినాడా లేదా? కానీ వాళ్ళని ఎందుకు పిలుచుకొని పోలేదంటే అందరూ అన్నిటినూ నమ్మటం లేదు. నమ్మే వాళ్ళు మాత్రం పిలుచుకొని పోతున్నాడు. ఇప్పుడు మనం సంఘంకి వచ్చేది ఎందుకంటే నమ్ముటకు, ప్రభుడు నమ్ముటకు. నమ్మిన విశ్వాసము అభివృద్ధి అవుటకు దేవుడు మనల్ని సంఘముకు పిలుచుకొని వచ్చినాడు. అవునా? ఇప్పుడు దేవుని వాక్యం విన్నట్టు వల్ల మీ విశ్వాసం పెరుగును. మీ విశ్వాసం అభివృద్ధి అయ్యేది. దేవుడి దగ్గర నుండి ఏమి పొందుకోవాలంటే కూడా దానికి విశ్వాసం కావాలా? విశ్వాసం లేక దేవుడి దగ్గర నుండి దేనిను పొందుకోలేము. కాబట్టి మీ విశ్వాసం స్ట్రాంగ్ కావాలా, గట్టి కావాలా, అభివృద్ధి కావాలా, ఇంకా దేవుడికి సమీపం రావాలా అంటే మీ విశ్వాసం స్ట్రాంగ్ కావాలా. సంఘముకు వచ్చినప్పుడు మనుషులు చూడకూడదు, దేవుని మాటను మాత్రం చూడవాలా. 12 మనుషులు పిలుచుకుని రావాలంటే అందరూ అన్నిటిని నమ్మలేదు. ఇప్పుడు యేసుప్రభు అది అక్కడే ఉన్నాడు. యేసుప్రభు సమార్య స్త్రీ దగ్గర వచ్చింది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం. సమార్య స్త్రీ దగ్గర వచ్చినప్పుడు తనతో శిష్యులు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పిండు? ఆడ పక్కలు పోయి అన్నం తీసుకుని రమ్మని పంపినాడు, రోటీ తీసుకుని రమ్మని. ఒకరిని కూడా దగ్గర ఉంచుకోలేదు. ఉంచుకున్నాడా లేదా? ఎందుకు? అందరూ అన్నిటినీ నమ్మరు. ఇప్పుడు యేసు ప్రభు ఈ సమార్య స్త్రీతో శిష్యులు తిరిగి వచ్చిండ్రా, రొట్టె తీసుకుని వచ్చిండ్రా, వచ్చి ఏం చెప్పిండ్రు?
అయ్యో ఈ మా ఎట్ట స్త్రీ అని ఈయనకు తెలియదా అన్నారు. వీళ్ళని పెట్టుకొని ఆమెకి ఎట్ట సేవ చేయాలా? ఇంత అవిశ్వాసాలను పక్కన పెట్టుకొని. ఇప్పుడు మీరు దేవుడు మిమ్మల్ని రక్షించి తానే మిమ్మల్ని ఈ సంఘములో అంగముగా చేసినాడు ఎంత జనం నమ్ముతారు? మీరు మీ సొంతముగా రాలేదు, దేవుడే మిమ్మల్ని రక్షించి నడిపించినారని ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి, ఇది నా సంఘము, దేవుడే నన్ను రక్షించి ఆయననే నన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడు. ఇక్కడ నిలబడి చెప్పండి, దేవుడుకు ఫలం ఇచ్చేవాడుగా, ఏమంటారు? ఫలభరితుడుగా, ఫలం ఇచ్చేవాడు, ఫలభరితుడుగా, ఫలభరితురాలుగా ఉంటాను. చెప్పండి, ఉంటారా లేదా? నాకు కాదు, దేవుడికి చెప్పండి. ఇప్పుడు మన కాలు ఇచ్చిండు, చేయి ఇచ్చిండు, అంతలాగా తిరుగుతాం, ఎక్కడ కావాలో అక్కడ పోతాం వస్తాం. ఆ చెట్టులు చూడండి, ఎక్కడైనా పోతుందా? వస్తుందా? దానికి చేయి కాలు ఏమైనా ఉండదా? అది ఎప్పుడైనా నాకు అన్నం లేదని కంప్లైంట్ చేసిందా? ఎప్పుడైనా నాకు డబ్బులు లేదని కంప్లైంట్ చేసిందా? నేను అక్కడ పోలే, ఇక్కడ పోలేదు, ఇక్కడనే నిలబడి నేను అన్నిందా? కానీ ఫలితం ఇస్తుండదా లేదా? ఫలం ఇస్తుండదా లేదా? మనకు అన్నీ ఇచ్చి మనం ఫలం ఇయ్యక ఉండాం. ఫలం ఇచ్చే ఫలభరితులై ఉండవాలా అని బైబిల్ చెప్తుండే. దేవునికి ఫలం ఇచ్చే వాళ్ళే ఉండవాలా. దేవుడు మనకు అన్నీ ఇచ్చినాడు, విశ్వాసం ఇచ్చినాడు, దేవుడితో ఉండి దేవుని ప్రసన్నతలో ఉండే అనుభవించే ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. దేవుడికి ఫలభరితులై ఫలం ఇచ్చే వాళ్ళే నిలబడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఎంబడి పెట్టుకొని సమార్య స్త్రీకి సేవ చేయలేదు. ఎందుకంటే ఈ సమార్య స్త్రీ జీవితం పేరు చెడిపోయిన తల్లి కాబట్టి ఆయమ పరిస్థితిని శిష్యులకు తెలుసు. యేసు ప్రభు పోయి ఉండే వాళ్ళందరినీ విడిచిపెట్టి ఏమతో ఎందుకు మాట్లాడుతున్నాడని వీళ్ళు తప్పు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభుకు అక్కడ ఉన్నంత విశ్వాసం తన శిష్యులకు లేదు. అందుకని దేవుడు వాళ్ళని ఏం చేసినాడు? రొట్టికి పోండండ్రా రొట్టి అని పంపేసిండు. అర్థమైందా? వాళ్ళు జీవించేది దేనికోసం మాత్రం చెప్పండి? అదే, వేరే ఏం లేదు. అంతా ఉదయం నుండి సాయంత్రం దాకా కడుపే, కొద్ది సమయం కూడా దేవుడు లేదు. కాబట్టి కడుపులారా పోండి, పోయి కడుపు చూసుకోండి అని పంపేసిండు. ఇప్పుడు ఆయన వచ్చింది తన తండ్రి చిత్తమును నెరవేర్చేదని, నశించిపోయిన వాళ్ళని రక్షించుటకు ప్రభు వచ్చినాడు. కాబట్టి నశించిపోతున్న స్త్రీ, నీళ్లను వెతుకుతున్న స్త్రీకి జీవ జలమును ఇచ్చుటకు ప్రభు వచ్చినాడు. ఆయనను అడిగినాడు, అమ్మా కొద్ది నీళ్ళు ఏమన్నాడు. ఆయన అడిగింది ఆయన దగ్గర నీళ్ళు తీసుకున్నట్టు కాదు. చెప్పండి చూస్తాం. ఆయనకు నీళ్ళు ఇచ్చుటకు వచ్చిండు. ఒక హల్లెలూయా చెప్పిండ్రు. మీరు దశంభాగం కాணிక సంఘంలో తెచ్చి ఇచ్చేది, మీరు ఆయనకి ఇచ్చేదని కాదు, దాన్ని ఆశీర్వదించి 100గా 1,00,000గా 1,00,000గా దాన్ని అభివృద్ధి చేసి మీకు తిరిగి ఇచ్చేదానికి అడుగుతున్నాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పినారు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచినారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో దేవుని సంఘం అనేది ఎట్ట ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు సమార్య స్త్రీ వెంబడి శిష్యులు ఎవరిని పిలుచుకుని పోలే, ఎందుకంటే వాళ్ళు నమ్మలే. కొండకు రూపాంతర పర్వతముకు పోయినప్పుడు అందరూ తీసుకుని పోలే, కానీ 3 మాత్రం పిలుచుకొని పోయినారు. ఆ 3 పిలుచుకుని పోయి ప్రార్థన చేయమంటే ఏం చేసినారు? నిద్రపోయినారు. నిద్రమంపు జనం. చర్చికి రావాలా, ప్రార్థనకు రావాలా అనేటప్పుడు ఊరు ప్రాబ్లం మనకు వస్తుంది. అవును కదయ్యా? మిగిలిన రోజు సోమవారం నుండి శనివారం దాకా ఏ ప్రాబ్లం రాదు. ఆదివారం వస్తే ఊరు ప్రాబ్లం మన ఇంటికే వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోకూడదు చెప్పండి? ఎక్కడ పోకూడదు? ప్రార్థనకు పోకూడదు, చర్చికి పోకూడదు. ఇక్కడ పోతే మీరు బాగుపడతారని సైతానికి తెలుసు. ఎట్టనా మిమ్మల్ని సిక్కిచ్చి ఇంటిలో ఉంచుకోవాలా, లేకపోతే ఎక్కడైనా పంపాలా. అందుకని సాతాను ఏమైనా చేస్తాడు, గమనించుకోవాలా. దేవుడు మన్నా ఇచ్చినాడా? 3 రీతి అయిన మన్నా ఇచ్చినాడు. ఎన్ని టైపు? దెర్ ఆర్ 3 టైప్. 3 రకాలైన మన్నాని ఇచ్చినాడు. మొట్టమొదట పడిన మన్నా మోసేకి దేవుడు చెప్పినాడు, దీన్ని తీసుకుని పోయి మంజూసములు పెట్టమన్నాడు.
ఆ మంజూసములు పెట్టిన మన్నా ఎన్నడూ చెడిపోక ఉన్నది. అవునా? అది మొదట టైప్ మన్నా. రెండో టైప్ మన్నా వారంలో ఎన్ని రోజు ఉండాలి? వారంలో ఎన్ని రోజు ఉండాలి? 7 రోజు. 7 రోజులో ఆదివారం ఏం దినం? విశ్రాంతి దినం. ఆదివారం కాదండి, ఆదివారం వారంలో మొదటి దినం. విశ్రాంతి దినం వారములో ఆఖరి దినం. వారములో ఆఖరి దినం శనివారం. మనం శనివారం ప్రార్థనకు రావటంలో ఏ వారం వచ్చినాం? ఎందుకంటే వారములో మొదటి దినం దేవుడికి ఇచ్చేదని వచ్చినాం. పాత నిబంధనలు ఉండేవాళ్ళు వారములో ఆఖరి దినం ఇచ్చినారు. మీరే చెప్పండి, దేవుడికి మొదట ఇచ్చేది కరెక్ట్ అంటారా, లాస్ట్ ఇచ్చేది కరెక్ట్ అంటారా? మొదట ఇచ్చేదే కరెక్ట్, అవునా కదా? ఎవరు చెప్పగా చెప్తున్నాడు చూడు సహోదరుడు. హల్లెలూయా. సో పాత నిబంధనల వాళ్ళు అన్నిటి మొదట ఇచ్చినారు, దినం మాత్రం ఎప్పుడు ఇచ్చినారు? లాస్ట్ ఇచ్చినారు. మనం అన్నిటినూ మొదట ఇస్తాం, దినమును కూడా మొదట ఇస్తాం. ఎవరైనా శనివారమే ఆరాధన అంటే నువ్వు పోయి లాస్ట్కి ఇచ్చుకొని ఆయన నేను మొదట ఇస్తాను దేవుడు కానీ రండి. ఇక్కడ వాళ్ళు ఇంకా పాత మోడులు ఉన్నారు, వాళ్ళు కొత్త మోడుకు రావటం లేదు. ఇంకా ఇది కొత్త మోడుకు రావాలా. కొత్త నిబంధన ప్రజలు కొత్త మోడుకు రావాలా. కొత్త నిబంధన ఏం చెప్తున్నదే దాన్ని ఫాలో చేయాలి. దేవుణ్ణి ఆరాధించేది ఇప్పుడు మొదట పడిన మన్నా ఎన్నడూ చెడిపోక ఉన్నది. తర్వాత వారములో 7 రోజు ఉన్నది. 7 రోజులో 6 రోజు మాత్రం మన్నా పడింది. అవునా? 7వ దినమైన శనివారం ఏం పడలేదు, మన్నా పడలేదు. ఎందుకనక 7వ దినం దేవుణ్ణి ఆరాధించే దినం. 7వ దినం విశ్రాంతి, దేవుడు పొంది దేవుడితో ఉండే సమయం, దేవుడితో తన బిడ్డలు ఆయనను ఆరాధించవలసిన దినము. అందుకని దేవుని ఆరాధించే దినములో ఏమీ లేదు, మన్నా లేదు, మన్నా పడలేదు. కానీ మన్నా ఉండాది కానీ పడలేదు. ఎక్కడ ఉండాది? ఇది రెండో మన్నా. ఈ 7 రోజులు 6 రోజు మాత్రం పడింది. దీంట్లో 6వ రోజు పడే మన్నా 2 రోజుకి బాగుండింది. 5 రోజు పడే మన్నా ఆ దినముకు మాత్రం బాగుండింది. అర్థమైందా? 3 టైప్ మన్నా అయింది. ఒకటి మొట్టమొదట పడిన మన్నాని మందసములో పెట్టిండు, అది ఎన్నడూ చెడిపోదు. మోసే తన ప్రజలకు చెప్పినాడు, నీ దేవుడైన నేను మీకు ఏ రీతి అయిన ఆహారం ఇచ్చినామని మీ పిల్లలు అడిగితే వాళ్ళకి ఏమి చూపిస్తారు? ఈ మొదట పడిన అన్నాన్ని తీసుకుని పోయి మందసములో పెట్టండి, అది ఎన్నడూ చెడిపోగా ఉంటుంది, దీన్ని చూపియండి, ఇటువంటి ఆహారములు దేవుడు మమ్మల్ని పోషించినాడని చెప్పమన్నాడు. అందుకని మొదట మన్నా మందసం అంటే దేవుని ప్రసన్నత. దేవుని ప్రసన్నతలో ఉండేది ఎన్నడూ చెడిపోదు. ఒక హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు ఆ వారంలో 6 రోజు మీరు లోకంలో తిరుగుతుంటే కూడా ఒకరోజు దేవుని సన్నిధానంలో మనల్ని సమర్పణం చేస్తాం. హల్లెలూయా. ఖాళీ ఒక 2 గంటల సమయం 3 గంటల సమయం ఆరాధన చేసిపోయేది కాదు, దినమంతా దేవుని ఆరాధించాలి. 6 రోజు మీ సొంత పని చేసుకోండి, ఒకరోజు నా సన్నిధానంలో ఉండమన్నాడు. హల్లెలూయా. అందుకని ఆరాధన సమయం కొద్దిగా ఎక్కువ చేస్తే ఒకరోజే రజా ఉండదు, ఊరు పనీలు ఉండదని బిన్నె ఎప్పుడు ముగిస్తాడో ముగించలేకపోతే అటు ఇటు పాస్ట్ ఇటు చూసినప్పుడు అటు లేచిపోగాక. ఎంత సమయం ఎక్కువగా మీరు ఇస్తారో అంత సమయం మీకు ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది. ఆరాధన అందరూ చెప్పండి. వాళ్ళు లాస్ట్ దినం ఇచ్చినారు, మనం మొదట దినం ఇస్తున్నాం. ఆరాధన దినములో వాళ్ళకి ఏమీ పడలేదు, మన్నా పడలేదు. ఇప్పుడు ఆరాధన ప్రాముఖ్యమా, ఆగారం ప్రాముఖ్యమా? గట్టిగా చెప్పాలా. ఎవరు చెప్పలేకపోతే పక్కల పట్టని చంపక 2 ఇయ్యండి. విశ్వాసులు ఇది తప్పక తెలుసుకొని పోవాలి. ఆరాధన ప్రాముఖ్యమా, ఆగారం ప్రాముఖ్యమా? మనం 6 రోజు పనిచేసేది ఆగారం కోసం, దానికంటే ప్రాముఖ్యం దేవుని సన్నిధానంలో వచ్చి దేవుణ్ణి ఆరాధించేది ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, దేవుని వచ్చి ఆరాధించేది అన్య కార్యముగా లక్ష్యపరిచినారంటే మీ ఆయుష్ కాలం తక్కువైపోతుంది. హల్లెలూయా. నేను సుమారు
3 సంవత్సరాలు పాస్టర్గా ఉన్నానయ్యా. ఈ దేశంలో ఉన్న 147 దేశాలు తిరిగి వాక్యం చెప్పి వచ్చిన. హల్లెలూయా. దేవుడు దీర్ఘాయుసు తృప్తి గల దినంతో మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పినాడు. ఎంత జనం నమ్ముతారు? దీర్ఘాయుసు అంటే ఎన్ని సంవత్సరాలు? ఎంతేమా? అబండెంట్ లైఫ్. 70, 80. అది కూడా లేకపోతే 70. అంతకు ముందరే వెళ్ళిపో. ఎక్కడ? సమాధికి. ఇది పర్మనెంట్ స్థలం కాదు. చాలా పెద్దగా ఆలోచన చేసుకోకండి. మీరు ఎంత చేసినానో, ఎంత జంప్ కొట్టినానో అంతకే ముగిస్తాడు దేవుడు. ఇది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ప్లేస్ పైన ఉండాలి. అక్కడ మీ ఇంటి కట్టండి. మీ పిల్లలను స్కూలుకు పంపేది ఎంత ప్రాముఖ్యం ప్రతి ఒక్కరు ప్రయాసపడతారు. అవునా కదా? తమకు ఉండే డబ్బులంతా ఎంత ఫీజు అయినా కట్టి స్కూల్లో చేర్పిస్తారా? కానీ అదే క్రైస్తవులు తమ పిల్లలను సండే స్కూల్కు పంపరు. అవునా కదయ్యా? సండే స్కూల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, సండే స్కూల్లో దైవ జ్ఞానం మీ పిల్లలు పొందుకునేది. స్కూల్లో లౌకిక జ్ఞానం. ఇప్పుడు లౌకిక జ్ఞానం పెద్దగా అని పిహెచ్డి దాకపోయినాడు. పిహెచ్డి దాకపోయి ఏం కనుక్కున్నాడంటే ఆటం బాంబ్, న్యూక్లియర్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్. ఇప్పుడు చూడు ఎట్ట పగులుతూ ఉండదు. కుప్పగా చస్తున్నారు ఆడ మిడిల్ ఈస్ట్లో. ఇదంతా ఏ జ్ఞానం? దైవ జ్ఞానమా? మీరు స్కూల్కు మాత్రం పంపితే ఆ జ్ఞానం దొరుకుతుంది. సండే స్కూల్కి పంపితే దాంట్లోని తప్పించుకునే జ్ఞానం దొరుకుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులారా గమనించండి. మీ పిల్లలు స్కూల్కి పోయేది కంటే సండే స్కూల్ పోయేది అంతకంటే ప్రాముఖ్యం. చెప్పండి, అంతకంటే ప్రాముఖ్యం. ఇప్పుడు ఆరాధన ప్రాముఖ్యమా? ఆగారం ప్రాముఖ్యమా? ఆరాధించే వాళ్ళకి ఆగారం దొరుకుతుంది. ఆగారం వెతికే వాళ్ళకు ఆరాధన దొరకదు. నువ్వు దేనికి ప్రియారిటీ చేస్తావు? సో ఆరాధనను అలక్ష్యపరచగా. నేను చెప్పిన 52-53 సంవత్సరం పాస్టర్గా ఉండా. దీర్ఘాయుషు తృప్తి గల దినంతో జీవిస్తానన్నాడు. ఈ 3 నెలల ప్రసంగం చేశాను. ఇది ఒకే మాట. మా చర్చిలో ప్రసంగం చేసిన 3వ వారంలో 2 యవ్వనస్తులు చచ్చిపోయినారు చర్చిలో. ఒరి దేవుడా, నువ్వు చెప్పేది ఏం చేసేది ఏంటి? నువ్వేమో చెప్తున్నావు, మళ్ళీ చేసేది ఇంకొకటి చేస్తున్నావు. నువ్వేం చెప్పినావు? దీర్ఘాయుసు తృప్తి గల దినం అన్నా. ముసలోళ్ళు కూడా కాలేదు, యవ్వన వయసులో చచ్చిపోయినావు. ఏం దేవుడా, నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయటం లేదు, నువ్వు వేరే మనుషులు చూసుకోరా అని బైబిల్ బయట నిలబడి లోపల పారేసి అట్ట వెళ్ళిపోయినావు. ఎవరితో కొట్లాడవాలా చెప్పండి? మీరైతే పని చేసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు, సంపాదిస్తారు, జీతం వస్తారు, తింటారు, పండుకుంటారు. మేము సేవకులు ఎవరి మీద ఆధారపడి ఉన్నాం? ప్రతిదానికి దేవుని మీదనే. మేము చెప్పిన ప్రకారం సంఘంలో నడచలేకపోతే కొద్ది మనుషులు ఉంటారు. చూడు, పాస్టర్ ప్రసంగం చేసినారు, అట్ట నడచలేదు, చూడు ఈయన ప్రసంగం సరిలేదని చెప్పేదానికే కొద్ది మనుషులు సైతాన్ని పంపి ఉంటాయి. 3 చచ్చిపోయినారమ్మా 3 వారంలో. నేను చెప్పిన, ఒరే నాయన, నీ బైబిల్ నువ్వు చెప్పేటట్టు చేసేది ఉంటే ఈ బైబిల్ నాకు మళ్ళీ తీసుకుంటా, లేకపోతే అప్పుడు దాకా నువ్వే పెట్టుకోమని చర్చలో పడేసి వెళ్ళిపోయాను. 3 రోజు అయింది, 4 రోజు అయింది, నిద్ర లేదు, సమాధానం లేదు, ఆకలి కాలేదు, దప్పి కాలేదు. మళ్ళీ దేవుడు మాట్లాడింది. ఒరే నాయన, ఇంత పిన్న వచ్చేసినావు కదరా, నేను వచ్చేటప్పుడు ఏం రాసినావు, మతికి ఉండదు అని అడిగినాడు. అవును, ఏం రాసినా, మతికి వచ్చింది. ప్రభువా, నేను సచ్చేదానికి సేవకు పోతున్నా, బతికేదానికి కాదని రాసేసి వచ్చిన సేవకు. నీ ఇంకా చావలేదు కాదరా, అంతలాగా వచ్చేసినావు అన్నాడు. సర్లే నాయన, తప్పైంది, నేను మళ్ళీ పోయినా. అప్పుడు అడిగిన, ఏంటి నాయన ఇది బిన్నే చచ్చిపోతున్నా, నీ మాట ప్రకారం చేయని అంటున్నావు అంటే, అప్పుడు దేవుడు చెప్పిన, ఓ నాయన, పోయి చర్చి రిజిస్టర్ కొద్ది తెరిచి చూడు, అటెండెన్స్ చూడు అన్నాడు. నా చర్చిలో ఎవరు వస్తారు, ఎవరెవరు ప్రెసెంట్ అయ్యిందని స్కూల్లో అటెండెంట్ వేసేటట్టు నా చర్చిలో వేస్తూ ఉంటా. ప్రతి సండే చర్చి అయిన వెంటనే ఎవరు వచ్చింది, ఎవరు రాలేదు లిస్టు రాస్తూ ఉంటా. దాంట్లో చూసిన ఒక ముసలాయన ఉన్నాడు. ఆయనకు 98 వయసు. ఆయనకు కనీసం 100 సారి సివియర్ హార్ట్ అటాక్ అయింది. 100 సారిను సావలేదు, మళ్ళీ తిరిగి లేచి చర్చకు వచ్చినాడు. ఈ యవ్వనస్తులు బాగా ఉన్నారు, కానీ బిన్నే పొట్టని పోయినారు. ఏమని రికార్డు చూస్తే ఈ 3 సరిగా చర్చికి రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. సరిపోయిందా అని
నీ దేవుని ఆరాధనకు నడుచుకొని వచ్చేటప్పుడు దేవుడు మీ ఇంటికి వస్తాడు. దేవుడు మీ ఆయుష్ కాలమును పొడుగు చేస్తాడు. నేను చెప్తున్నాను గమనించి, 70-80 సంవత్సరం కాదు, దేవుని అనాది తీర్మానములో, అందరూ చెప్పింది అనాది తీర్మానం. అనాది తీర్మానం తెలుగేనా? దేవుని అనాది